ఈ వీడియో ఏంటంటే ఇంకా మా అబ్బాయి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు బాక్స్లోకి చికెన్ బిర్యానీ పెట్టమనేసి. ఇంకా వాళ్ళైతే అదే వీడియో అండి. ఒకళ్ళు కూడా కామెంట్ చేశారు మొన్న నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేయమనేసి. షార్ట్స్లో అయితే క్లియర్గా పెడతాను కానీ చెప్పలేను, అందుకోసం ఫుల్ వీడియోలోనే మెన్షన్ చేస్తున్నాను ఈ రెసిపీ మొత్తం బాగా. అంటే నేను ఎలా చేస్తాననేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైద్ది. షార్ట్స్లో అంటే అంత గబగబా చెప్పడం మనకు అంతగా అలవాటు లేనిది, అందుకోసమైతే ఫుల్ బ్లాగ్లో వాయిస్ కూడా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చేయలేను. షార్ట్స్కి ఫుల్ వీడియోస్కి అయితే కొంచెం టైం ఎక్కువ ఉండిద్ది కాబట్టి చెప్పగలుగుతాను. షార్ట్స్లో గబగబా చెప్పాలి అంత ఇది మనకి లేదు టాలెంట్, అందుకోసం వాళ్ళ ఫుల్ బ్లాగ్ అయితే తీస్తున్నానండి. ఇంకా లెగటం రాత్రి నానబెట్టుకున్న CR6 అయితే తాగేసాను. ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. మా పిల్లల్ని ఇక్కడ లేపుతున్నా. హబీబీ చిన్నబచ్చా ఇదే తీసుకొస్తా ఉండదు పిల్లలు తొందరగానే. అప్పుడే 6:30 అయిపోయింది టైం. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి, శాలరీ అంతే యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా అనేసి. శాలరీ అంటారా ఏమంటారు తెలీదు. అయితే మనకైతే ఇంకా పిన్ కూడా రాలేదండి. మౌంటేషన్ అయితే పూర్తిగా అయిపోయింది. పిన్ అయితే వచ్చిద్ది, ఎప్పుడు వచ్చిద్దో తెలీదు. ఒక 2-3 వారాల టైం పట్టిద్దంట. ఆ పిన్ రావాలి మనకి. $100 అయితే కనుక వస్తాయి. ఈ పిన్ రావటానికి కూడా $10 అవ్వాలండి. $10 అయినాకే వచ్చింది. నాకు $10 అయితే అయిపోయినాయి. ఇంకా అందుకోసం పిన్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను పిన్ వచ్చినాక కూడా మీకు చెప్తాను, యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకున్నా కూడా చెప్తానండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ డేషా అయితే పెట్టేసుకున్నాను. నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అయితే అయిపోయింది. ఇందులో ఎక్కువ మా ఇంట్లో నెయ్యి తినేది ఎవరైనా ఉన్నారంటే మా ఆయనేనండి. మేము ఇంకా తక్కువ తింటాం. మా ఆయన పప్పులో పచ్చడిలో అలా వేసుకుని తింటారు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ తాలింపులో నూనె నెయ్యి వేసుకున్నాను. తర్వాత పొలాలో వేసుకునే బిర్యానీ దినుసులు వేసుకున్నాను. చెక్క, లవంగ, యాలక్కాయలు అలాగా. అది కొంచెం వేడి ఎక్కినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి అది కొంచెం వేగాలి. వేగినాక అల్లం చిన్నులపల్లి మసాలా వేసుకున్నాను. అది కూడా కొంచెం వేగాలి. అన్నీ ఎమ్మటెమ్మట వేయకుండా వేగుతూ ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగా వచ్చింది, స్మెల్ కూడా మంచిగా వస్తూ ఉండిద్దండి. అది కొంచెం వేగినాకైతే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అది కూడా వేగినాక టమాటా వేసుకొని మూతేసి మగ్గనిచ్చానండి. టమాటాలు తొందరగా మగ్గుతాయి కదా. అది వేగినాకైతే ఇంకా మనకి పెరుగు వేసుకోవాలి. ఒక 50 గ్రాములు అలా పెరుగు వేసుకున్నాను. ధనియాల పొడి అయితే వేసుకున్నాను. అదంతా ఒకసారి కలిపేసుకొని నేను చికెన్ అయితే నైటే కలిపి పెట్టుకున్నానండి. ఉప్పు, పసుపు, కారం వేసుకొని కలిపెట్టా. ముక్కకి మంచిగా మసాలాలు, ఉప్పు, కారాలు పడతాయనేసి. మసాలా అయితే ఏమీ వేయలేదు. ఆ తర్వాత అయితే చికెన్ అందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం మంట మీద పెట్టానండి. అందులో ఉన్న నీళ్ళన్నీ దిగేదాకా. అప్పుడు ముక్క కూడా కొంచెం ఉడికిద్ది. నేను ముందే బాస్మతి బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. బాస్మతి బియ్యం అయినా తీసుకోవచ్చు, మామూలు బియ్యం అయినా తీసుకోవచ్చు. నీళ్ళు లేకుండా ఇంకా బాస్మతి బియ్యం అందులో వేసేసుకొని అప్పుడే మనకి కొలతలు సరిపోతాయి. 1కి 1.5 నీళ్ళు వేసుకుంటే సరిపోయిద్దండి. దాని తర్వాత టేస్ట్ సరిపడంత ఉప్పు వేసుకొని 1-2 సార్లే కలపాలి. పొద్దుగుకులు కలుపుతా కూడా మెత్తగా అయిపోయిద్ది. మళ్ళీ 3 నెలలకు ఒకసారి కదా మారుస్తుంది. 2 నెలలకా? ఏదో ఒకసారి 2 నెలలకు ఒకసారి మార్చినా కూడా అదే. వాటర్ కూడా అదే మారి కదా, తేడాగానే ఉన్నాయి. గొంతులో నొప్పి వస్తుంది. వర్షాకాలం కాబట్టి కొత్త నీళ్ళు వస్తాయి. ఇంకా మనకి కొంచెం బ్రేక్ అండి. పొద్దున్నే ఆయన వచ్చాడు కదా, ఇంకా వచ్చిన ఆయన తర్వాత రమ్మంటారనేసి ఇంకా ఆయన అయితే అది ఫిల్టర్ మార్చారు. ఇంక ఇక్కడ అన్నం కూడా దమ్ అయిపోయింది. ఇంకా చూసారు కదా ఎంత ఇది ఏమంటారు, నీళ్ళు కరెక్ట్గా వేసుకుంటాం వల్ల మనకి ముద్దగా కాకుండా వచ్చింది. ఇంకా కొంచెం ఆరితే ఇంకా బాగా వచ్చింది. వేడి మీద అయితే ఇంకా ఇలాగే కనపడతా ఉండిద్ది. ఇంకా మా అబ్బాయికి ఒక బాక్స్, వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక బాక్స్ అయితే పెట్టేశాను. టిఫిన్ కింద కూడా బిర్యానీయే బాగుంది. ఇంకా టిఫిన్ వేరేగా ఏముండదండి. ఇంకా బిర్యానీ అంటే ఇంట్లో ఇష్టం కాబట్టి అదే తినేస్తాం మేమైతే. బయట కొప్పి ఎక్కడానికి ముందుంటాడు మా అబ్బాయి. వేడి చేసిందని మజ్జిగ ఇచ్చేసాను. బిర్యానీ తిన్నాడుగా. వీళ్ళు ఇప్పుడు దాకా బయట ఉన్నారు. ఇంకా చాలు బయట ఉన్నది.
ఇంకా ఇళ్ళైతే బౌల్లోంచి తీసేసి ఇంకా కొంచెం వాళ్ళ ఫుడ్ అయితే పెట్టాను. కాసేపు అయితే బయట కూర్చోబెట్టాలి, లేదంటే గోల చేస్తూ ఉండిద్ది మా నూరమ్మ అయితే తలుపు తీయండి అనేసి. ఇంకా హబీబీ చూసారా, ఇంకా నేను తలుపు గేట్ తీయలేదనేసి అలాగే కూర్చొని ఉంది. ఆటో అంకుల్ 3 రోజులు రాడంట. నిన్న రాలేదు, ఇవాళ రేపు రాడు. ఇంకా అందుకోసం నిన్నైతే ఆటోలో వెళ్ళాడు. వచ్చేటప్పుడేమో వాళ్ళ నాన్న తీసుకొచ్చారు, ఇప్పుడేమో ఈ అబ్బాయి తీసుకెళ్తున్నాడు, మా షాప్లో అబ్బాయి. मनी नहीं अभी नहीं आता है $100 ऑफ ये तो 100 మనీ వస్తున్నాయా అని అడుగుతున్నాడు. మనీ ఇప్పుడే కాదు, $100 అయినాక వస్తాయని చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా వస్తాయి, మౌంటేషన్ ఇంకా పిన్నే రాలా మనకి. పిన్ వచ్చింది ఈ మంత్లో, పిన్ వచ్చింది. ఇంకా పొద్దునైతే ఎండు చేపలు ఆయన వచ్చాడండి. చాలా రోజులు అయిందనేసి నేను ఎండు రొయ్యలు కూడా మెత్తళ్ళు తీసుకున్నాను. ఒలిస్తే చూస్తారు కదా కొంచెం అయింది, అందులో తలకాయ తోకలు చెత్త ఎక్కువ ఉంది. మా అమ్మ చూస్తే కనుక నన్ను తిట్టిద్ది, ఎందుకంటే మా ఊర్లో మా అమ్మ తీసుకొస్తూ ఉండిద్ది. అక్కడ బాగుంటాయి, తెనాల్లో అయితే రేటు కూడా కొంచెం తక్కువే. ఇంకా అప్పటికప్పుడు వచ్చాడనేసి తీసుకున్నాను. వస్తూనే ఉంటాడు అంకులు వారంలో ఒకసారి. ఇంకా నేను తీసుకోవట్లేదు ఈ మధ్యనైతే, ఇంకా చాలా రోజులు అయిపోయింది అనేసి తీసుకున్నాను. అమ్మకు చెప్పినా తీసుకొచ్చిద్ది, ఈసారి అయితే తెప్పించుకోవాలి. అది ఉంటే కొంచెం దేంట్లో వేసుకుని వండుకుంటాను, బాగుండిద్ది. దీంట్లో కాంబినేషన్ అయితే నేను చికెన్ కూడా గోంగూర అయితే చేశానండి. ఆ పూర్తి రెసిపీ అయితే పెట్టలేదు, ఈసారి పెడతాను, కామెంట్ చేయండి మీరైతే. ఇంకా నేను టిఫిన్ కిందకి బిర్యానీ తినేసాను. టైం వచ్చి 10 అలా అవుతుంది. ఇంకా మా అమ్మాయి చూసారు కదా, వాళ్ళ కాలేజ్కి అయితే వెళ్ళలేదు. పొద్దునుంచి లేపుతూనే ఉన్నానండి, కాసేపు అనుకుంటా అంది. తర్వాత 10 నుంచి వెళ్తాలే అని చెప్పింది. సరేలే వాళ్ళ నాన్న వస్తారు కదా, స్నానానికి అప్పుడు తీసుకెళ్తారని నేను అనుకుని ఇంకా లేపుతున్నా. లేకపోట్లా వాళ్ళ నాన్న వచ్చే టైం వరకు లేపుతూనే ఉన్నాను, లేవలేదు. ఇంకా వాళ్ళ నాన్న వచ్చి ఒక అరుపు అరవంగానే లేచి కూర్చుంది. మనకు అసలు దడవరండి, మా 2 పిల్లలు కూడా నాకు అసలు దడవరు, వాళ్ళ నాన్నకే దడిచేది. భయపడేది, దడిసేది అంటున్నా, భయపడేది వాళ్ళ నాన్నకేనండి. వాళ్ళు నాకు అసలుకి భయపడరు మా పిల్లలైతే. ఇంకా తీరా వాళ్ళ నాన్న వచ్చి వెళ్ళిపోయారు. ఇంకా ఆమె అయితే నేను తీసుకెళ్ళి వదిలి పెడదామన్నా కూడా ఛార్జీలు చాలా అవుతాయి, అందుకోసం ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది. ఇంక ఇక్కడ పొయ్యి కాడ క్లీన్ చేసేసుకొని కాసేపు అయితే పనుకున్నాను. కొంచెం ఏదో మంపుగా అనిపిస్తే నిద్రపోయి లేచినాకైతే మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతుందిలే అనేసి జున్ను అయితే చేస్తున్నాను. జున్ను అంటే మనకి ఇలా ప్యాకెట్ జున్నే దొరికేది, పాలైతే దొరకవు కదా. పల్లెటూరులో ఏమైనా దొరుకుతాయేమో కానీ మనకి ఇక్కడ చాలా అసలు దొరకవు. నేనైతే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఈ జున్ను పౌడర్ అయితే ఆన్లైన్లో కూడా దొరికిద్ది, నేను కావాలంటే లింక్ ఇస్తాను చూడండి. ఫ్లిప్కార్ట్లో అలా ఉండిద్ది, లేదంటే షాపుల్లో కూడా ఉండిద్ది. ఇంకా నేను 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఒక ప్యాకెట్కి ఒక బెల్లం పచ్చు తీసుకోవాలి, 1/4 కిలో బెల్లము, 1 లీటర్ పాలు అయితే తీసుకోవాలండి. నేనైతే 2 ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి 1/2 కిలో బెల్లం తీసుకున్నాను, 2 పాల ప్యాకెట్లు. బెల్లం అయితే తురుముకుంటే కొంచెం తొందరగా కరిగిద్ది, లేదంటే నాకు ఇలా కొంచెం టైం పట్టిద్ది, అది కరిగేదాకా ఇలా తిప్పుతూ ఉండాలి. ఆ పిండి కూడా మంచిగా కలిసిద్ది. ఆ తర్వాత అయితే జల్లించుకుంటే మనకి దాంట్లో చిన్న ముక్కలు ఉన్నాయి కదా, అవి ఆగిపోతూ ఉంటాయి. ఇంకా పెద్ద డేషా అయితే తీసుకున్నాను. ఆ గిన్నె అందులో పట్టేటట్టుగా కొన్ని నీళ్ళు వేసుకున్నాను, 1 లీటర్ అంతవరకు. అందులో ఆ గిన్నె అయితే దింపేసి ఇంకా దాని మీద మూతేసుకుని దానిపైన ఇంకో మూతేసి మీడియం మంట మీద పెట్టా. కాఫీ తాగేసి కొంచెం ఏదో వంపుగా అనిపిస్తూ ఉంది, తాగితే కొంచెం పొద్దు నుంచి తాగలేదు అసలు కాఫీ. పని స్టార్ట్ చేసుకుంటాను, నేను అంటుకోండి నేను తోమాలి. స్టీల్ చాకు కానీ ఇలా స్పూన్ కానీ అందులో పెడితే దానికి అంటకుండా వచ్చిందంటే ఇంకా అది ఉడికినట్టేనండి. 20 నుంచి 25 నిమిషాలు అలాగా మీడియం మంట మీద ఆపేసుకొని చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటేనే చల్లగా బాగుంది. ఇంకా నేను కాఫీ తాగేసి అయితే పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇదైతే 3 అలా అవుతుంది టైం అయితే. ఇంక ఇక్కడ బెడ్షీట్ అయితే నిన్నే వేశాను నేను. ఈ బెడ్షీట్ అయితే మళ్ళీ మా నూరమ్మ వాంతి చేసుకుంది దాని మీద, మళ్ళీ అది జాడిచ్చి మళ్ళీ మిషన్లో వేశాను, మళ్ళీ అదే వేసాను. ఇంకా అది నిన్నే కదా వేశాను అనేసి ఆరినాకైతే ఇంకా మా అమ్మాయికి అయితే ఇల్లు తుడుచుకురావటానికి నీళ్ళు ఇస్తున్నాను. ఇంకా నేను బయట ఆరిన బట్టలు అయితే తీసుకొచ్చేసాను. ఇంకా మా అమ్మాయి ఉంది కాబట్టి కొన్ని పనులు కొంచెం ఇల్లు ఉడవటం, ఇంకా బట్టలు సర్దటం అలాంటివి చేస్తూ ఉండిద్ది, కొంచెం హెల్ప్గా ఉండిద్ది ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కదా. ఇంకా
అందరూ చేయలేండి, కొంతమంది పిల్లలే చేస్తారు. అది కూడా మనం చేపించుకోవాలి, పిల్లల చేత పనులు చేపించుకుంటేనే కదా వాళ్ళు చేస్తారు. కొంతమంది అంటారు నీకేమమ్మా ఆడపిల్ల ఉంది పనులు చేయడానికి అనేసి. చేపించుకోవాలి కొన్ని పనులు పిల్లల చేత మనం కూడా, వాళ్ళకి నేర్చుకున్నట్టుగా ఉండి. ఎలా ఉందంట బిర్యానీ? సరిపోయింది అందరికీ? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే. బాయ్ బాయ్. నచ్చకపోయినా కానీ చేయండి. నచ్చకపోతే ఎందుకు చేస్తారు? నచ్చితేనే చేస్తారు. స్కూల్ ఎందుకు లేదు? ఆ? మన పండగ ఏం పండుగ? మొహమ్మద్ పుట్టినరోజు, బర్త్డే అంట రేపు. మా పండగలకు ఎప్పుడు సెలవులు ఇయ్యరు, ఈ పండగకి ఎందుకు సెలవు ఇచ్చారు మరి మనకి తెలీదు. టీడీపీ ఇచ్చిందా ఇప్పుడు సెలవా? పొద్దున్నుంచి ఎన్నిసార్లు చెప్తావు? మా అబ్బాయికి ఇష్టమైనది ఏమైనా ఉందంటే చికెనేనండి. చికెన్తో ఏది చేసినా వాడికి ఇష్టమే. ఈవినింగ్ డిన్నర్ కూడా అయిపోతుంది మా పిల్లలది. ఇష్టమైనది ఏదైనా ఉంటే తొందరగానే తినేస్తారు, మళ్ళీ ఇంకా ఈవినింగ్ తినరు. టైం అయితే 6 అవుతుంది. ఇదే డిన్నర్ ఇంకా వీళ్ళకి. తినరు ఇంకా, బిర్యానీ కదా. वो भी मैं निकालती हूँ प्लीज प्लीज मैं ट्राई करती हूँ तू हती ना అంటుంది, రాదు అది. అది తీయాలంటే రౌండ్ ముందు ఇలా తిప్పాలి చాకుతో, కట్ చేయకుండా. నేను తీస్తానంటే ఎగురుతుంది మా అమ్మాయి. తిప్పాలి. థాలీగా వంగి కింద పడేసేవి. కుస్తీ చేస్తుంది చూడండి. నేను చేస్తాను ఫిరా క్యా అవుతానులే ఫిరా. తెగిపోయింది చిరకు. వచ్చిందా? రంజాన్ మొహరం బక్రీద్కి మాత్రమే ఇస్తారు, ఎందుకంటే అయ్యే ఎక్కువగా చేసుకునేది. ఇది అవును, మనకు రంజాన్ పండగకి సెలవులు ఇస్తారా? ఒక్కరోజు ఇస్తారు అంతే. కచ్చే. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఇది చూడండి, ఇది తినేది కాదు కదా, దానికి ఎంత ఇదో. దీన్ని పెట్టకుండా మేము తినేస్తున్నామని. హబీబీ చూసారా, వాసన చూస్తుంది. నువ్వు తినేది కాదు అది. స్వీట్స్ అయితే చాలా తక్కువ అండి మా పిల్లలు తింటాము. ఇంకా సేమియా పాయసం, డబల్ మిఠాయి ఇలాంటివి అసలు తినరు. ఈ జున్ను అయితే కొంచెం ఇష్టంగా తింటారు. ఇంకా తలా కొంచెం తిన్నాక మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. రేపు ఎలాగో ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంది, హైప్ ఇస్తే వీడియో ఇంకొంతమందికి తెలియద్దండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నా కూడా.